జయలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే స్వాములు ఇప్పుడు మనము మంగళగిరి నుంచి డైరెక్ట్ అరకుకు వచ్చినమాట. అయితే అరకు కాడ కొన్ని అరకు అందాలు ఆస్వాదిస్తాం. ఎందుకంటే మనకు ప్రకృతి అమ్మవారు కాబట్టి ఇది కూడా ఒక యాత్ర లెక్కనే అనుకోండి మీరు. కాబట్టి మనము ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఇప్పుడు అరకులో ట్రైబల్ మ్యూజియం ఉంది, అది చూద్దాము. నడవండి, మీకు చూపిస్తాను, నడవండి. ఇక్కడ మనకు ట్రైబల్ మ్యూజియంలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ముంబోటు 600 రూపాయలు, స్కై సైకిల్ 200 రూపాయలు, జిప్ లైన్ 200 రూపాయలు, వాల్ క్లైంబింగ్ 200 రూపాయలు, యారో షూటింగ్ 75 రూపాయలు, పెడల్ బోటింగ్ 75 రూపాయలు. ఇవన్నీ మన లోపల ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడనే టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. నడవండి, ఇంకా లోపలైతే కూడా నడవండి. ఇందులోనే పెడల్ బోటింగ్ ఇవన్నీ అయితే అనమాట. ఇక్కడ చూడండి ఏమంటారు, సేమ్ సైజ్ చూసుమా. జిప్ లైన్ సైక్లింగ్ అండి, చూడండి. జిప్ లైన్ సైక్లింగ్ వైర్ మీదకి సైకిల్ మీద వెళ్ళిపోతుంది అన్నమాట. స్కై సైక్లింగ్ అన్నమాట. వైర్ల మీద అంటే సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నాడు అన్నమాట. చూడండి, స్కై సైక్లింగ్ అంటారు అన్నమాట. వైర్ మీద నడిపోతుంది అన్నమాట. నేను చార్జెస్ చెప్పాను కదా ఇంతకుముందు, ఫస్టే పెట్టినా కదా, అదేనమాట. ఆ కాలంలో ఈ ట్రైబల్స్ అంతే ఇటువంటి ప్రదేశాలు గుట్టలలో అక్కడ ఇక్కడ ఒక్క ఇల్లు అట్లా అంతలో ఒక్క ఇల్లు అట్లా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉంది. చూడండి, ఇదే ల్యాడర్ వాక్ అంటారు దీన్ని. చూడండి ఇది ఇక్కడ నుంచి ఇది జిప్ లైన్. ఇది ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇది జిప్ లైన్. చూడండి, పొలాల్లో ట్రైబల్స్ ఇలా పనిచేస్తుంటారు అనమాట. మ్యూజియం లోపల చూడండి, చెట్లు చేమలతో ఎంత బాగుందో. ప్రకృతి ఆనందించండి. చూడండి, చెట్లపై నుంచి ఇలా కళ్ళు గీకి ఇలా ఇట్లా కమ్మగా తాగుతారు అనమాట. కమ్మగా తాగుతారు ఇది, ఇట్లా గీకి కిందనే కమ్మగా తాగుతారు. ITDA పాడేరు. చూడండి, ఆదివాసులు అప్పుడు వేట ఇలా చేస్తున్నారు అనమాట. బాణాలు, బులేర్లు, పనిముట్లన్నీ వీళ్ళు తయారు చేస్తారు. మొత్తము తల్వార్లు అవి ఇవన్నీ ఇలా తయారు చేస్తారు అనమాట. వేడ చేసుకొని షికార్ని ఇట్లా కొట్టుకొని వస్తురాకు అలా కాంచుకొని తెచ్చుకొని మంచిగా అందరు దావత్ చేసుకుంటారు. మంచిగా వండుకొని బాగా తింటారు అన్నమాట. ఇదిగో అప్పుడు మనకి ఇప్పుడు ఉన్నట్టు గిర్నీళ్ళు అవన్నీ ఏం లేవు. అప్పుడు వాళ్ళే దీంతో ఇసురుకుందరు వెండి. తర్వాత ఇక నూకలు ఇట్లా దంచుకొని తిందురు. మిక్సీలు ఏం లేకుండా అప్పుడు. అంటే అప్పుడంటే మా కాలం కూడా ఉండే ఇవన్నీ, మేము కూడా చేసినాం, ఇవన్నీ చూసినాం ఇవన్నీ. ఇప్పుడైతే ఇవన్నీ లేవు, ఎవరు తెలియదు. వీళ్ళేమో చేపలు పట్టుకొని వెళ్తున్నారు అనమాట. ఈయన వల పట్టుకొని పోతున్నాడు, ఈయన బాస్కెట్ పట్టుకొని చేపలు వేసుకొని మొత్తం అంతా వీళ్ళు అదే మొత్తం మా అడవిలో ఏం కుట్టితే అవన్నీ కుట్టుకొని తిరుగుడే అనమాట. వేరే ఏముండేది అప్పుడు అంతా ఇదే ఉంది పాపం. ఇప్పుడు పోతే మనకు మార్కెట్ పోతే మోస్తూ వస్తున్నాయి అన్ని. ఇవి కూరగాయలు అవి ఇవి వస్తున్నది. ఈయన కట్టెలు కొట్టుకొని తెచ్చిండు. ఆ కట్టెలు అండ పెడతారు, పెట్టి వండేసుకొని ఇద్దరు మంచిగా తింటారు, పుష్టిగా భోజనం చేసుకుంటారు అన్నమాట. వీళ్ళు కూడా దేవుణ్ణి మొక్కుతారు అన్నమాట. ఇట్లా సూర్యుని మొక్కుతుండే తను
అక్కడనేమో ఆమె అన్ని పూజ చేస్తుందన్నమాట. ఆ కాలం నుంచి మంచి ఏదో విధంగా చేస్తూనే ఉండాలి అన్నమాట. చూడండి ఇక్కడ మొత్తము కటింగ్ ఏదో చేస్తూ మొత్తము ఎల్మాలి చేస్తున్నట్టున్నాడు. చూడండి చూడండి అప్పటి వాళ్ళకి రెయిన్ కోట్లకి వాడతారు, అదేమో టోపీ లెక్క వాడతారు. ఇది ఎండకు మంచిగా ఫుల్ కవర్ చేస్తాను. ఇవన్నీ వాళ్ళు వాడుకునేవి అన్నమాట. ఇవన్నీ చూడండి ఇక ఆనపకాయతో చేసాను అన్నమాట. ఇవన్నీ చూడండి ఏమి వేస్ట్ చేయలేదు, వీళ్ళన్నీ ఏదో ఒక విధంగా యూజ్ చేసుకున్నాం అన్నమాట. ఇక మనమేమో ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ అది అక్కడ తల్లి వంట చేస్తున్నది. ఇక అప్పుడు మళ్ళీ ఏందో మళ్ళీ నైజాం రూల్లోనే ఉన్నందుకు ఏదో కానీ మొత్తానికి ఆదాబర్సి అంటే వీళ్ళు దాంట్లో ఇట్లా అంటారేమో, మరి నమస్తేని ఇట్లా అంటారేమో వీళ్ళు దాంట్లో. పండుగకు పొంగల్ చేస్తుంది, వీళ్ళేమో పండుగ పురాణాలు కట్టుకుంటుండ్రు. అన్నీ మనం ఇప్పుడు చేసినట్టు చేస్తున్నారు, వాళ్ళు వేరే విధంగా చేసుకున్నాను పురాదు. ఈ పూరగాడేమో చూస్తున్నాడు మా సాయిగాన్ లెక్క. చూడండి కొడుకులు ఇక్కడ హోలీ ఆడుతున్నారు, ఆయన చందా కలెక్షన్ చేస్తున్నాడు హోలీ పండుగకు. వీళ్ళు గుడియా అని వాళ్ళ ఆచారం ప్రకారము ఇవన్నీ మనం హోలీ ఆడుకున్నట్టు చేస్తున్నాం రాదు. ఇక్కడ ట్రైబల్స్ ఈ ఆట ఆడతారు, వీళ్ళేమో భజనియా చేస్తుంటారు అన్నమాట. తబలా కొడతారు, ఇవన్నీ చేసి వీళ్ళు తబలా గిట్ అంతా కొడుతుంటారు అన్నమాట. చూడండి జై మాతాకి జై. ఆఖరికి ఇక్కడ ఒక దర్శనమైంది తల్లిది. ఇక ఆదివాసుల దేవాలయం అన్నమాట ఇది. చూడండి ఎలా ఉందో. వాళ్ళకు పుట్ట ఉంటుంది చూడు, ఇక్కడ పుట్ట కూడా ఉన్నది చూడు. అంటే మనం 22 కళ్ళెమ్మలే కొలుస్తాము. పోయితే చూడండి అమ్మవారి గుడి దర్శనం చేసుకోండి. ఆ తాతనేమో కూర్చొని భజన మన ధ్యానం చేస్తున్నాడు, అమ్మవారేమో అన్ని పూజ చేస్తున్నారు. చూడండి ఆఖరికి ఇక్కడ ఒక దర్శనమైంది. జై మాతాకి జై. చూడండి ఇక్కడ ఈ ట్రైబల్స్ వీళ్ళు ఎట్లా అంటే అడవిలో ఏమేమి దొరుకుతాయో అవన్నీ ఏరుకుంటారు అన్నమాట. ఇక్కడ పుట్టగొలుగులు, అక్కడ మామిడి పండ్లు, అక్కడ మామిడి పండ్లు, ఇది తర్వాత అక్కడ చూడండి తేనె తీస్తారు వీళ్ళు. అంత ఒరిజినల్ తేనె తిరుగుతాం వీళ్ళు. చూడండి ఇది పోడు కల్టివేషన్ అంటే కొండల పైన కూడా లెవెల్ చేసుకొని వీళ్ళన్నీ పండించుకుంటారు అన్నమాట. చూడండి ఇంత కష్టపడి పండిస్తుంటారు వీళ్ళు. మనమేమో ఇలా ఖాళీ ఇంత దాన్ని మనము అన్నీ దొరకంగా కూడా మనము పరిశాన్ అయిపోతాం. చూడండి అన్నీ తెచ్చి ఇట్లా మార్కెట్లోకి పెట్టుకొని అందరికీ అమ్ముతారు అన్నమాట. చూడండి ఇంత కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వీళ్ళు ఏంటంటే ఈయన చేస్తున్నట్టు ఇంత కూర్చొని ఇంత ఏం చేయాలి, తాడు పేనుకుంటున్నాను అనమాట. మనము మార్కెట్ పోయి తెచ్చుకుంటాం తాడు. చూడండి వాళ్ళ ఇల్లు ఏమేమో బియ్యం అవి అన్నీ చెరుగుతుంది. చూడండి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి. ఇటువంటి వాళ్ళు నివసిస్తారు అనమాట. కానీ ఇప్పుడు మనం రకరకాల ఫ్లాట్స్లల్లో రకరకాల ఇళ్ళల్లో బతుకుతున్నాం, కానీ వీళ్ళకు దొరికినంత మంచి గాలి ఆక్సిజన్ ఇప్పుడు మనకు లేవు. 5-10% కూడా లేవు. అందుకోసం 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుదురు, ఇప్పుడు పుట్టుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి ఇక్కడ పెళ్ళి ఇలా జరుగుతుంది అన్నమాట. ఇట్లా పాండ్స్ ఉంటాయి,
పాఠశాలలో ఇవి ఎంతెంతో దూరం పోయి వీళ్ళు తెస్తారు. యాక్చువల్లీ ఒక్కోసారి దగ్గర ఉండి, లేకపోతే కిలోమీటర్ పోయి వచ్చి బిందెలు నీళ్ళు నింపుకొని వస్తారు అనమాట. చూడండి, పోయి సర్పంచ్ లెక్క ముద్దాయి ముంగ నిలబడ్డాడు, పోయిన శిక్షించడానికి రెడీ ఉన్నాడు. మొత్తం కంప్లీట్గా ఎట్లా అంటే ఆ ఊరు సీన్ అనమాట. మా ఊర్లో మా కొత్తపల్లిలో ఎట్లా ఉంది, మొత్తం దూలాల చోటు ఉన్నది ఇల్లు, మా ఇల్లు మా కొత్తపల్లిలో కూడా. చూడండి, ఇదండి పనిముట్లు తయారు చేసుకుంటుంది ఇల్లు. తదనాని నానే ననే తానానే నానే నన్నా తానానే నానే నన్నా తానానేలో. అంటే ఈ ఊరు వాతావరణం, అడవి వాతావరణం అంటే ఈ పాట గుర్తొచ్చిందనమాట. అందుకోసం ఒక హమ్మింగ్ చేసి. స్వామి, ఇది నేటి అరకు కాఫీ అనమాట. అయితే అరకు కాఫీ ఎంత ఫేమస్ అంటే మన ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి తాగి చాలా బాగుందని చెప్పి దీనికి కితాబ్ ఇచ్చిందనమాట. కాబట్టి అరకు కాఫీ చాలా ఫేమస్. ఇక్కడ లోపల ఇన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు ట్రైబ్స్ తయారు చేసిన వస్తువులు ఆ టైప్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడండి. స్వామి, ఇంత బ్రహ్మాండంగా ఉంది ఈ ట్రైబల్ మ్యూజియము. అంటే మళ్ళా ఆ లోకంలోకి వాళ్ళ ఎంబడి ఉన్నట్టు అనిపించింది నాకైతే. అంటే నాకు ఇది కూడా ఉంది, మా చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో మా కొత్తపల్లిలో ఇట్లా అని అయినంత మాట ఇవన్నీ ఉండే. మేము చేసి మేము ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇంకా వీడియో కూడా చూస్తే మళ్ళీ అవన్నీ గుర్తుకొచ్చినాయి. చాలా బాగుంది. నడవండి, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పోదామో స్వామి దే, నడవండి పోదాం. అయితే స్వాములు, ఇప్పుడు మనము అరకు అందాలు ఆస్వాదిస్తున్నాము. మనం ఇప్పుడు చాపరాయికి పెడుతున్నాం అనమాట. ఇది అరకు నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి ప్రకృతి కూడా ఎలా ఉందో చూడండి. ప్రకృతి అంటే అమ్మవారు పార్వతీ మాత.